ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. గుడ్ మార్నింగ్. ఈరోజు బంగారు వాక్యానికి స్వాగతం. బాగున్నారు కదా? నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడిని మనం బాగుగా ఉంచాడు. పిల్లలు వెండి పిల్లలు ప్రభు అనిపిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వించబడ్డా ఇతరులు కూడా షేర్ చేయండి. వారు కూడా దీవించబడతారు, ప్రభుని ఎరగగలుగుతారు, ఆదరించబడగలుగుతారు. పిల్లరా, యోహాను శుభవార్తలు 15:19 వచ్చిన రీతిగా మాట్లాడుతుంది. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటున్నాను. I have chosen you out of the world. That is why the world hates you. మహం కలిగిందాక. పిల్లరా, ఈ వచ్చిన భాగాన్ని మనం చూస్తా ఉంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. అంటే దేవుడు మీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, లోకంలో నుండి నిన్ను ప్రత్యేకపరిచాను, నిన్ను పిలుచుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను అంటాను. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏదైనా ఉంటుందా? పిల్లరా, దేవుడే మనలను ప్రత్యేకపరిస్తే, దేవుడే మనలను మరి గొప్ప చేయాలని ఆశిస్తే పిల్లరా, అంతకంటే భాగ్యం ఏముంటుంది? అయితే పిల్లరా, ఆ యొక్క ప్రత్యేకతను మనం కాపాడుకోవాల్సిన ఉంటున్నాం. మనం ప్రత్యేకంగా ఉంటే లోకం మనల్ని హేళన చేస్తుంది, అపహసిస్తుంది, అవమానిస్తుంది, మన మీద దుర్భాషలు మాట్లాడుతుంది, మనల్ని హీనపరుస్తూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అయితే పిల్లరా, అయినప్పటికీ కూడా నేను వెనకకు తగ్గడానికి లేదు అండి. ఎందుకంటే దేవుని చేత నేను ప్రత్యేకించబడ్డా, దేవుని చేత నేను ఏర్పాటు చేయబడ్డాను. కాబట్టి మనం ప్రత్యేకమైన వారంగానే ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఏం ప్రత్యేకత ఉండాలి అంటే, వారి పనులు మన పనులకు ప్రత్యేకంగా ఉండాలి, వారి విధులు మన విధులకు ప్రత్యేకంగా ఉండాలి అండి. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడుతున్న మాట అదే కదా. వారి విధులు మరి లోకస్తుల విధుల కంటే కూడా ఒక భిన్నంగా ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పి ఇశ్రాయేలు ప్రజలను గురించి సాక్ష్యం చెప్పబడతా ఉంది. కాబట్టి పిల్లలు లోకంలోనే ఉంటూ లోకం యొక్క మలినమ్మానికి అంటకుండా, లోకంతో ఏకీభవించకుండా, లోకంలో కలిసిపోకుండా ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి మనం జీవిస్తూ ఉన్నది. పిల్లరా, నిన్ను నన్ను లోకం చూపిస్తుంది, మరి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న సత్యాన్ని వారు గ్రహిస్తారు. తద్వారా వారు కూడా మంచి దేవుని సన్నిధానానికి రాగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిల్లరా, దేవుడు నీకు నాకు ప్రత్యేకత ఏర్పాటు చేశాడు. మరి పూర్వకాలంలోనే ఆయన చర్చలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అదే విషయాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. పిల్లరా, రాసిన పత్రికలో 1:4-6 వచనాలు కనుక చూస్తా ఉంటే ఎట్లాగా, తన ప్రియుని ఎందుకు తాను ఉచితంగా మనకు అనుగ్రహించింది, తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులం గాను నిర్దోషులములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. దేవునికి స్తోత్రం. ముందుగా ఈ లోకానికి పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నట్టు ఆయన అనాది ప్రణాళిక, ఆయన సంకల్పము ఎంత గొప్పదో చూడండి. లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ అందరూ ఈ రీతిగా లేరు కదా. అందరూ యేసు ప్రభువుని నమ్ముకోలేదు కదా. అందరూ యేసు దేవుడిని ఒప్పుకోవట్లేదు కదా. కారణం ఏమిటంటే వారు ఆ ఏర్పాట్లో లేకపోయారు. అయితే మరి వారు ఆ ఏర్పాట్లోకి ఎలాగ రావాలి, వారు కూడా ఈ ఏర్పాట్లో ఉన్నారన్న సంగతిని ఎలాగ తెలియపరచాలి అంటే, నేను వెళ్ళి చెప్పినప్పుడు మాత్రమే వారికి అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. ఏకైక దేవుడు నిజ దేవుడైనా యేసుకు చెందిన వారమని లోకం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సంకల్పంలో రావాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, అందుకోసం మనము లోకమంతటిని యేసు కోసం జయించేవారంగా ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు మనం వారు గ్రహించేటట్టుగా ఉండాలి. పిల్లరా, మనం ఎప్పుడు ఇలా జరుగుతుందంటే, లోకానికి దేవుడు ప్రత్యేకించబడి జీవించినప్పుడు వారు నిన్ను వెంబడించడానికి,
నీ దేవుని వెంబడించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్న ఈ రోజుల్లో ఎంతో భయంకరమైన పర్సిక్యూషన్ జరుగుతుంది, హింస జరుగుతా ఉంది క్రైస్తవుల పైన పిల్లరా. ఇలాంటి పరిస్థితులలో పిల్లరా మనం ఓపికతో ఉండాలి, సహనముతో ఉండాలి. బాధ అనుభవించినప్పటికీ మన ప్రియుడైన ప్రభుని విడిచిపెట్టకూడదని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వాళ్ళు కాబట్టి మరి ఈ ప్రత్యేకత మన జీవితకాలం అంతా కాపాడుకుంటూ ప్రభుని మహిమపరచడాన్ని అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఇంటి నడిపించి ఆశీర్వదించుంటాక ఆమె. దేవులారా ఇది నెంబర్ 3 శుభాలు తెలియజేస్తున్నాను. నూతన అవసరంగా నూతనమైన దేవుని ప్రభుత్వ నాకు మనకి ప్రసాదించిందాక ఆమె. వాగ్దానం జ్ఞాపకం చేస్తుంది గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం, వారిని మీకు లోహపు పుట్టగా నేను నియమించున్నాను. దేవునికి స్తోత్రం కలిగిందాక ఇలా ప్రార్థన చేస్తా నాతో ఏకీభవించండి. పరిశుభ్రానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిళల దేవుడుగా మనం దర్శించి దీవిస్తున్నందుకు స్తోత్రం ప్రభావ, ప్రత్యేకించుకున్నందుకు వందనాలు ప్రభావ. మీ ప్రణాళిక మీ చిత్తం మా పట్ల నెరవేరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అన్ని విషయాలలో కూడా ప్రభావ నాయన మీ ప్రత్యేకత నేను కాపాడుకుంటూ ప్రభావ మీ ఏర్పాటును నాయన తండ్రి అంగీకరిస్తూ ప్రభావ నాయన లోకానికి వేరైపోతా మేము జీవించడానికి నాయన మా విధులు లోకస్తులు వీళ్ళకి వేరుగా ఉండగలుగుతాం. మా ప్రవర్తన యావత్తు ప్రభావ మీ దృష్టికి అంగీకారంగా ఉండగలగడానికి సహాయం చేసిన తెలుపుతుంది. ఇక వీళ్ళని నన్ను గుర్తించండి. ప్రయాణాలు పనులు ఉద్యోగాలు నిర్వర్తించడం తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా దినాన్ని చీపులో చింతలో వ్యాధిలో కష్టం వీరికి ఇబ్బందిలో ఉంటే విడిపించండి, రక్షించండి ప్రభావ. ఆయన సమస్యలు కుటుంబ సమస్యలు ప్రభావ, నేను అనారోగ్య సమస్యలు ప్రభావ, నేను గర్భఫలాలు లేక ప్రభావ, నాయన తల్లి వివాహాలు కాక నాయన తల్లి పరీక్షలు ఉత్తీర్ణులు కాక ఎన్ని వేదనలు ప్రభావ. ప్రతి మనిషిని నువ్వు చూస్తున్నావు తండ్రి, నేను సేద తీరుస్తున్నావు అనే సత్యాన్ని గ్రహించి పాదాలు చెందుకొచ్చి దీవించబడే భాగ్యం దయచేసిన పొందుకోమని ఇతని దీవులన్నీ అనుగ్రహించండి ప్రభావ. మీరు పోషకుడుగా సంరక్షకుడు ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ ఆరోగ్యం ప్రభావం చేత బిడ్డలన్నింటి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. Have a great day. God bless you all.